వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో మీ పోస్ట్ చూసుకుంటే మాత్రమే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ Z11X 5G స్మార్ట్ ఫోన్ అఫీషియల్గా సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు పర్చేజ్ చేసుకోవాలంటే మాత్రం పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే వన్ప్లస్ నుంచి. సో వన్ప్లస్ వల్ల వన్ప్లస్ నార్డ్ 6 అండ్ వన్ప్లస్ నార్డ్ C6 ఏదైతుందో మన BIS సర్టిఫికేషన్ డేటా పెట్టి ఉంటుంది కదా, దాంట్లో స్పాట్ అయిందంట. సో దాంట్లో స్పాట్ అయిందంటే మాత్రం ఒక 2-3 months అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. అక్కడ కన్ఫర్మ్ అయిపోయిందంటే మనకి తొందరగా లాంచ్ అయిపోతే మేబీ మే ఆర్ ఏప్రిల్లో లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ వస్తే శాంసంగ్ వాళ్ళని చెప్పండి. సో శాంసంగ్ వాళ్ళది శాంసంగ్ గెలాక్సీ వైడ్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్కి అయితే 7.6 inches డిస్ప్లేతో పాటు వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 SoCతో పాటు కూడా వస్తుందనేసి అయితే కొన్ని హింట్స్ అయితే బయటపడ్డేవి. సో ఇవి కన్ఫామా కాదనేసి అయితే కొన్ని ఆర్టికల్స్ అయితే వచ్చినాయి. సో దీని ప్రకారం కూడా చూసుకుంటే మంచి బ్యాటరీతో పాటు కూడా వస్తుందనేసి అయితే అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే 4800 mAh డ్యూయల్ సెల్ బ్యాటరీ ఉండే అవకాశాలు ఉన్నాయనేసి అయితే హింట్స్ బయటపడ్డాయి. కన్ఫామ్ కాదు, రూమర్ పుక్కర్ కూడా హింట్స్ వచ్చినాయి. చూడాలి ఎట్లుంటుందో అనేసి. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి. సో రియల్మీ వాళ్ళు రియల్మీ P4 Lite 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది అన్నమాట. 19th March రోజు వస్తుంది. సో ఇది అఫీషియల్గా రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో కూడా అది ప్రైస్కి సంబంధించిన లిస్టింగ్ అండ్ అఫీషియల్గా బ్యానర్ లాంటిది వచ్చేసింది. కొన్ని హైలైట్లు చూసుకుంటే మాత్రమే 7000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. ఇక్కడ ఫ్లక్స్ ఇంజన్తో పాటు కూడా వస్తుంది. 140 రిఫ్రెష్ రేట్, మీ డెన్సిటీ 6300 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. యాక్టివ్ వేపర్ గురించి ఏమతో పాటు కూడా వస్తుంది అంటే అఫీషియల్గా రియల్మీ వాళ్ళ వెబ్సైట్లోనే ఈ ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేశారు. మీతో సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే వాట్సాప్ నుంచి అన్నమాట. సో వాట్సాప్ వాళ్ళైతే గెస్ట్ చాటింగ్ మోడ్ని అయితే తీసుకురాబోతున్నారు అన్నమాట. టెంపరీ కాన్వర్జేషన్స్కి లైక్ మనకి చిన్న చిన్న కాన్వర్జేషన్స్ ఉంటాయి. సో ఆ పర్సన్ అవసరమే ఒక 1 day 2 daysకి చిన్న కాన్వర్జేషన్ ఉంటుంది. సో దానికోసం అనేసి ఈ టెంపరీ గెస్ట్ గెస్ట్ చాట్ ఏదైతే టెంపరీ కాన్వర్జేషన్ నాకైతే బాగా అనిపించింది అన్నమాట. ప్రసంగం అయితే ఇది మాత్రం బీటా టెస్టింగ్లో ఉందన్నమాట. సో బీటా టెస్టర్స్ అయితే టెస్టింగ్ అయితే చేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చి ఇన్స్టాగ్రామ్ నుంచి అన్నమాట. సో ఇది అప్డేట్ కొంచెం లేట్ వచ్చింది నాకు అండ్ లేట్గా అప్డేట్ చేస్తున్నాయి ఏమనుకోకండి. ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఎండ్ టు ఎన్క్రిప్షన్ ఏదైతే ఉందో మెసేజెస్లో ఎండ్ టు ఎన్క్రిప్షన్ అయితే తీసేస్తున్నా అనేసి అయితే మెన్షన్ చేశారు. సో ఆబ్వియస్గా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు మన మెసేజ్ ఏవైతే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఒకవేళ ఇట్లా ప్రైవసీ కన్సర్న్ ఉన్న వాళ్ళు ఒకసారి రీథింక్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని మెసేజ్ చేయాలా వద్దా అనేసి అయితే మీ ఇన్స్టాగ్రామ్లో ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్. సో హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే చైనాలో ఒక రిపేర్ షాప్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఇది మన మ్యాక్బుక్ నియో ఉందిగా రీసెంట్గా లాంచ్ అయింది. సో ఈ మ్యాక్బుక్ నియోకి అన్ఎక్స్పెక్టెడ్గా సర్ప్రైజ్ అయినా నేను కూడా డీటెయిల్గా వీడియో అంతా చూపించింది. ఏంటంటే 512GB మోడల్లో 512GB తీసేసి 1TB చిప్ని అయితే యాడ్ చేసింది అన్నమాట. సో మొత్తం డైరెక్ట్ చిప్ని సోల్డరింగ్ చేసేసి తీసి మళ్ళీ సోల్డరింగ్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసింది అన్నమాట. బాగానే వర్క్ అవుతుంది అనమాట. కానీ ఏంటంటే వారంటీ అయితే క్లెయిమ్ అయితే తీసుకోవాలని అయితే చాలామంది అంటారు. నెక్స్ట్ కూడా ఒక యూట్యూబర్ నుంచి అన్నమాట. సో ఒక యూట్యూబరు నా దగ్గర బ్యాటరీ ఉంది. సో ఇలాంటి బ్యాటరీస్ ఏవైతే AA బ్యాటరీస్తోన ఒక పీసీ ఏదైతే ఉందో అర్ధగంట నడిపించిండంట. గ్రాఫిక్ కార్డ్ అయితే ఏం లేదు, నేను వీడియో చూసినాను. ఇండికేటర్ గ్రాఫిక్స్తో పాటు నడిపించిండు. సో నేను షాక్ అయిపోయినా అర్ధగంట నేనైతే షాక్ అయిపోయినా. అంటే ఇలాంటివి దగ్గరగా చాలా బట్టి ఒక 50-70 దాకా మొన్న ఇట్లాంటివి మినీ AA బ్యాటరీస్ అనమాట. దగ్గర వీళ్ళ ప్రకారం చూసుకుంటే 64 అంట. సో 50 ఇక్కడ 64 సపరేట్ డెడికేటెడ్ వీడియో కూడా ఉంది. సో ఈ బ్యాటరీస్తో సిస్టమ్ రన్ చేయడం అంటే మాత్రమే గేమ్ ఆడిండు, బెంచ్ మార్క్స్ చేసిండు, అంతే టెస్టింగ్స్ అంతా చేసిండు. సో ఇట్లా కూడా చేసుకోవచ్చారంటే అవుతుంది. కానీ సోల్వింగ్ టాస్క్ చాలా పెద్దగా ఉంది. సో ఇదొక న్యూస్ అనుకోవచ్చు. కొంతమంది ఇప్పటికీ ఎక్స్పెరిమెంట్లు చేస్తారు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే స్టీమ్ నుంచి అనమాట. సో స్టీమ్లో మీకు స్క్వేర్ ఎనిక్స్ పబ్లిషర్స్ సేల్ అయితే నడుస్తుంది అన్నమాట. సో ఇందులో మీకు నియర్ ఆటమ్ అనే గేమ్ అయితే బాగుంటుంది. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటాను. 532 రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది. ఇప్పుడు లేటెస్ట్ ఉన్న హార్డ్వేర్ అవుతుందో ఈజీగా రన్ అయిపోతుంది. మినిమం 50GB స్టోరేజ్, 4GB ర్యామ్, i5 లేకపోతే i3 10th generation ప్రాసెసర్ అయినా సరే కూడా సరిపోతుంది అన్నమాట. స్మూత్గా గేమ్ రన్ కావడానికి అనమాట. ఇది ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. మంచి అనిపించి మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.